వెల్కమ్ టు VVW న్యూస్. ఎన్హెచ్ఆర్సీ అవార్డు చిత్రాల ప్రదర్శన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్న లఘు చిత్రాల పోటీలలో ఉత్తమ బహుమతులు పొందిన చిత్రాలను మానవ హక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక పౌర గ్రంథాలయంలో ప్రదర్శించారు. చిత్రాల ప్రదర్శనను ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్లవి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన చిత్రాలతో పాటు కన్సోలేషన్ బహుమతులు పొందిన చిత్రాలు ప్రదర్శించారు. అంటరానితనం, విద్యా హక్కు, బాల్య, మహిళల వివక్ష తదితర అంశాలను ఆధారంగా చేసుకుని తీసిన ఈ చిత్రాలను విద్యార్థులతో సహా పలువురు మానవ హక్కుల డిఫెండర్లు తిలకించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా బహుమతులు పొందిన చిత్రాలను ప్రదర్శించి ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తున్న కౌన్సిల్ను అభినందించారు. కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు సన్మూర్తి, విశాఖ వైజాగ్ ఫిలిం సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాష్ రావు, కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ, పలువురు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రాల విశిష్టతను వివరించారు. 1999 నుంచి మానవ హక్కుల కౌన్సిల్ అనేక కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిందని కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు కళాకారులు చెన్నా తిరుమలరావు, నక్కా అప్పారావు, వంశీబాబు, డాక్టర్ వాసంతి, శ్యామ్ విజయ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1999లో ప్రారంభించడానికి కారణం సమాజంలో హక్కుల ఉల్లంఘన జరిగి బాధితులు అవుతున్న వారి కోసం చట్టాలకు అనుసరించి వాళ్ళకి న్యాయం చేయడం కోసం మా సంస్థ నుంచి ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఏదో ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేస్తూనే ఉంటాం. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ప్రతి నెల కనీసం ఒక 40 నుంచి 50 ఫిర్యాదులు మాకు బాధితులు వచ్చి తిరిగి తర్వాత పేపర్లో అప్లికేషన్స్లో వచ్చిన వాటిని ఇలాంటి ఫిర్యాదులను ఇచ్చేసి మేము బాధితులకి న్యాయం చేయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ ద్వారా చెప్తున్నాం. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఉన్న అధికారాలు చాలా ఎంతవరకు ఉన్నాయన్నది చాలామందికి తెలియక మా దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాలకి సిఫార్సు మాత్రమే చేయగలుగుతాం. అదేవిధంగా ఆ సిఫార్సుల్ని ప్రభుత్వాలు అమలు చేసే విధంగా మేము కృషి చేస్తుంటాం. ఇంకా రెండవది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్లోని మేము విశాఖపట్నంలో విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోని, దేశంలోని ఎక్కడైనా సరే పర్యావరణానికి నష్టం జరుగుతుంది అని మా దృష్టికి వస్తే మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రతి నెల కూడా ఒక కేసైనా ఫిర్యాదు చేస్తున్నాం. విశాఖపట్నంలో తీసుకున్నట్లయితే విశాఖపట్నం ఈరోజు వాతావరణ మార్పులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన విశాఖపట్నంలో ముఖ్యంగా జరగడానికి స్థానికులకి అవగాహన లేకపోవడం, ఎక్కడికక్కడ చెరువులు, ఎక్కలు ఇలాంటి వాటిని పూర్తిగా మూసివేస్తున్న దాని మీద చర్య తీసుకోవడం, ఇవన్నీ కూడా హక్కుల ఉల్లంఘన అవుతుంది. కానీ ఈరోజు ప్రజలకి ఆ అవగాహన లేక చట్టాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. చట్టం ఉపయోగించుకుంటే మనం ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేసి మనం కూడా మంచి సమాజ నిర్మాణానికి చేరుకుంటాం. ఎక్కడైతే హక్కులు పరిరక్షించబడుతుందో ఆ సమాజం మంచి దీనికి తీసుకుంటుంది. ఈరోజు పాలకులు ఎవరన్నా సరే సమాజం కోసమే చేస్తున్నారు. దాన్ని మనం విమర్శించడమో లేకపోతే రాజకీయంగా తీసుకోవడం కాదు. మన వరకు మన బాధ్యత ఎంతవరకు తీసుకున్నాం. ఈరోజు జర్నలిస్టులు ఉన్నారు.